నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సోలార్ ప్లాంట్ ఎదుట కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులు నిరసన. వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ క్యాపిటల్ గా మారాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళా దొంగల ముఠాను జగిత్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయపల్లి సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వద్ద తమని విధుల నుంచి తొలగించడం అన్యాయమని వెంటనే విధులకు తీసుకోవాలని కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డులు గురువారం డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా 30 మంది కార్మికులు సోలార్ ప్లాంట్ల వద్ద వాచ్మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కారణం లేకుండా తొలగించారని కార్మికులు చెబుతున్నారు. కార్మికుల తరపున కార్మిక సంఘాల నాయకులు మద్దతు పలికారు. సింగరేణి యాజమాన్యం బిహెచ్ఎల్ యాజమాన్యులు భూములు కోల్పోయిన సోలార్ ప్లాంట్ కింద రైతులు పిల్లలతో పుట్టగొట్టే ప్రయత్నం చేసి ఆటలు ఆడుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలంపల్లి సర్పంచ్ భద్రు నాయక్తో పాటు కార్మిక నాయకులు పాల్గొన్నారు. నా పేరు కిరణ్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ సోలార్ సిస్ ప్లాంట్లో మేము గత జనవరి 5వ తారీఖున ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ రిక్రూట్మెంట్ అయినాం. అయితే 8 నెలలుగా ఎన్నో ఉడిదొడుకులు, ఎన్నో పాములు, తేళ్లు, దొంగల భయాలతోటి ఇక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఎటువంటి ముందస్తు సమాచారము లేకుండా ఒక్క మెసేజ్ తోటి మమ్మల్ని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారు అనే విషయం మీద మేము అడిగిన వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం వాళ్ళని ప్రసిద్ధమన్నా కూడా ఏ సారు కూడా మా ముందు వచ్చి నిలబడతలేరు. ఈ విషయాన్ని మీరందరూ కలిసి తగిన న్యాయం చేకూరుస్తారని నా అభిప్రాయం. యాజమాన్యం బిహెచ్ఎల్ సోలారిస్ కంపెనీలో నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉంటే ఒక పక్క పాముల బాధ, ఒక పక్క తేళ్ల బాధ, ఒక పక్క దొంగలు ఇక్కడ ఉన్నటువంటి వైర్లను దొంగలించడానికి తలవాళ్లతో వస్తే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ ఆస్తుల్ని కాపాడి గత 2 నెలలుగా సోలార్లో దొంగతనాలు లేకుండా చూస్తున్నటువంటి ఈ 3 రోజులుగా పని లేకుంటున్న 35 సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు ఇక్కడెక్కడో ఆకాశం నుంచి ఊడిపడలే. ఈ ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల కార్మికుల పిల్లలు వ్యవసాయాధారంగా ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి ఈ భూములను లాక్కొని సింగరేణి యాజమాన్యం ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేసింది. ఈ ప్లాంట్లో కనీసం సెక్యూరిటీ గార్డులు కూడా కాపలా చేసి బతికే జీవించాల్సిన అవకాశం లేకుండా చేస్తున్నది. ఇప్పటికే ఈ సమస్యని జటిలం కాకుండా చూడాల్సిందిగా 2 సంఘాలుగా మేము వారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ పోరాటం ఉధృతం అయ్యేంత వరకు కాకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి సానుకూలంగా వారికి ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ఇక్కడ నిర్వాసితుల తరపున, ప్లాంట్ తరపున, 35 కార్మికుల కుటుంబాల తరపున, మా ఐఎఫ్టీసీ తరపున సింగరేణి యాజమాన్యానికి, బిహెచ్ఎల్కి, సోలారిస్ యాజమాన్యాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోలార్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుండి తీసేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. దీని మీద సిఐటియు, ఐఎఫ్టియుగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. జిఎం ఆఫీస్ ముందు ఆందోళన చేశాం. SO2 జిఎం గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. వారు సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. నేటికి 3 రోజులైంది, ఏమీ కాలేదు. కాబట్టి తక్షణం ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కూడా పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు తన వంతు సాయం కూడా అందించాలనే సదుద్దేశంతో తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగురెడ్డి స్వరాజ్యం రాఘవరెడ్డి ట్రస్ట్ తరపున సాయం చేయాలని తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ముంపు బాధితులకు గత 4 రోజులుగా ఆహార పానీయాలను ఉదయం, సాయంత్రం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కారం, చింతపండు, ఉల్లిగడ్డలు ఇలా 10 రోజులకు సరిపడ నిత్యావసరాలతో పాటు మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, టీషర్ట్లతో పాటు కండువలు, బెడ్షీట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని కుటుంబాలకు ఈ సాయం మధ్యలో ప్రణాళిక రూపొందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంపూరు దయాకర్ రెడ్డి పంపిణీ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. అనేక జిల్లాల్లో కనీ విని ఎరగని రీతిలో
అత్యధిక వర్షాలు కురిసిన కారణంగా రాష్ట్రంలోని 5-6 జిల్లాల్లో వాగులు, వంకలు, చెర్లు, కుంటలు ఏకమై యావత్ తెలంగాణ ప్రజలు 6 జిల్లాల్లో ఈనాడు ఇబ్బంది పడుతున్నారు. 31వ తారీఖు తెల్లవారుజామున మొదలై నిన్న సాయంత్రం అంటే 3వ తారీఖు సాయంత్రం వరకు ఈ విపరీతమైన వరదతో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాదు, ఖమ్మం, కొంత భాగం నల్లగొండ, కొంత భాగం మహబూబ్నగర్ జిల్లాలలో తీవ్రమైన నష్టం. చాలా ఇళ్ళు కూలిపోయాయి, వేలాది ఇళ్ళు నీటమయమయ్యాయి, లక్షలాది ఎకరాలు కని విని ఎరగని రీతిలో నీళ్లలో మునిగిపోవటమే కాకుండా వందలాది చెర్లు, కాలువలకి వందలాది గండ్లు పడ్డ సందర్భం మనం గమనిస్తూ వచ్చాం. ఈ విపత్తుని దేశ విపత్తుగా పరిగణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు నిర్ణయించి 2 రోజుల క్రితమే కేంద్రానికి సుమారు 5,438 కోట్లు ఈ భారీ వర్షాలతో, ఈ విపత్తుతో తెలంగాణ రాష్ట్రంలో నష్టము జరిగిందని వివరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా వచ్చి పర్యవేక్షించవలసిందిగా, చూడవలసిందిగా కోరటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎటువంటి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కింద 2,000 కోట్ల రూపాయలు కావాలని కూడా అడగటం జరిగింది. దానికి ఉలుకు పలుకు లేదు. చాలా బాధాకరం. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్షమైన గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా శవ రాజకీయాలు, బురద రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే మా అధికారులు, మా నాయకులు, మా కార్యకర్తలు మేము పడుతున్న కష్టాన్ని వక్రీకరించి కేవలం రాజకీయ లబ్ధి కోసమే తగిన టైంలో తగిన విధంగా స్పందించలేదనటం చాలా బాధాకరం. సుమారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఈ వరద ప్రాంతాల వల్ల, వరద వల్ల చనిపోవటం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం గంగారాం తండాలో ఉన్నాం. ఇక్కడ భావి భారతదేశానికి ఒక తేజస్సులాగా ఎలిగిన, వ్యవసాయంలో ఒక మంచి సైంటిస్టు అశ్విని, వారి తండ్రి మోతీలాల్ గారు ఇద్దరు 31వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కారులో వెళ్తుంటే ఉధృతంగా ఆకేరు వాగు రావటం వల్ల తను ఆ వాగులో తన తండ్రి, తను కారుతో సహా కొట్టుకుపోయారు. చాలా బాధాకరం. ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నవతరం కొత్త పూంతలు తొక్కేస్తుందని, సరికొత్త ఆవిష్కరణలే ప్రపంచానికి నవ్య పదోన్ని నిర్దేశిస్తాయని, ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని, కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తుండడం వల్ల విప్లవాత్మక మార్పులకు నగరం గమ్యస్థానం కానుందని తెలిపారు. హైదరాబాద్ మాదిరిగానే మరే నగరము ఇందుకు సిద్ధంగా లేదని అన్నారు. హైదరాబాద్లోనే హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే ఏఐ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ను ప్రారంభించారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఏఐ నిపుణులు సహా సుమారు 2,000 మంది పాల్గొన్నారు.
Thank you, Sridhar Babu Garu and Jayesh Ranjan. Today is Teachers Day. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. టీచర్స్ డే శుభాకాంక్షలు. Honored guests, esteemed colleagues, and AI experts. Nothing will change society and lives as technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ బంధువులైన బొజ్జగాని దీనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకట రమణమ్మ, బాలసాని అశోక్, బాలసాని వెంకటపతితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు వినియోగదారులకు ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి వారిలో ఒకరు అసలు బంగారు ఆభరణాలతో వారు వెంట తెచ్చుకున్న నగరి బంగారు ఆభరణాలతో మార్చివేసి అక్కడి నుండి ఉడాయించేవారు. ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దుకాణాలు, జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం, చైతన్యపురి పరిధిలో ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. బంగారం దుకాణాలు యాజమాన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారులో ఉన్నారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణమ్మపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది.
అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. జీడిమెట్ల ఒక పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు వీళ్ళు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి, పాత కేసులు కూడా. ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు మా అవినాష్ మహంత్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగదర్గుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, వాళ్ళ జగదర్గుట్ట స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని ఇలా 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అప్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం, మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి సోలార్ ప్లాంట్ ఎదుట కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులు నిరసన. వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ క్యాపిటల్ గా మారాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళా దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్.